ఎన్నికల వేళ వైసీపీకి గుంటూరులో మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సభ్యత్వానికి జిల్లా అధ్యక్షుడి పదవికి డొక్కా మాణిక్యవర ప్రసాద్ రాజీనామా చేశారు. 1-2 రోజుల్లో టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు అనుచరులు చెబుతున్నారు. లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరనున్నారు మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్. ఎన్నికల వేళ వైసీపీకి గుంటూరులో మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సభ్యత్వానికి జిల్లా అధ్యక్షుడి పదవికి డొక్కా మాణిక్యవర ప్రసాద్ రాజీనామా చేశారు. 1-2 రోజుల్లో టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు అనుచరులు చెబుతున్నారు. లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరనున్నారు మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ శిరీష. ఏదైతే గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే మాత్రం వరుస షాకులు తగులుతున్నాయని మనం చెప్పుకోవాలి. ప్రధానంగా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి రాజీనామా చేయడమే కాకుండా నసరాపేట పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు ఒక భారీ షాక్ ఇచ్చారు. ఆ భారీ షాక్ ఘటన మరొక ముందే గుంటూరు నగరంలో తాడిశెట్టి బ్రదర్స్ ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు. మరి ఈ రోజు కూడా ఏదైతే గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి డొక్కా మాణిక్యవర ప్రసాద్ కూడా పార్టీ సభ్యత్వానికితో పాటు జిల్లా పదవికి సైతం రాజీనామా చేస్తూ ఒక లేఖనైతే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి పంపారు. తన రాజీనామాను అయితే మాత్రం ఆమోదించాలని కూడా ఆయన లేఖలో అయితే మాత్రం స్పష్టంగా పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఏదైతే గత కొంత కాలంగా కూడా తీవ్ర అసంతృప్తిగా ఉన్నటువంటి డొక్కా మాణిక్యవర ప్రసాద్ అయితే మాత్రం పార్టీ మారాలని భావిస్తున్నప్పటికీ కూడా పార్టీలో ఉన్నటువంటి పెద్దలు అయితే మాత్రం ఆయనను బుద్ధరించేటువంటి పనిలో పడ్డారు. ప్రధానంగా దీనికి సంబంధించి ఏదైతే గత వారం రోజుల క్రితం కూడా రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు సభకు సంబంధించి కూడా డొక్కా మాణిక్యవర ప్రసాద్ నుంచి మాత్రం స్టేజీ వరకు తీసుకొచ్చారు. కానీ కనీసం స్టేజీ పై ఎక్కడ కూడా ఆయనకి కూర్చునేందుకు కుర్చీ కూడా వేయకపోవడమే ఇది ఒక ప్రధాన కారణం అని తెలుస్తా ఉంది. అందులో భాగంగానే తీవ్ర అసంతృప్తిగా ఉన్నటువంటి డొక్కా మాణిక్యవర ప్రసాద్ అయితే మాత్రం ఈ రోజు ఉదయం తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మరి అదేవిధంగా కూడా ప్రస్తుతం ఆయన అనుచరులతో అయితే మాత్రం గుంటూరులో ఉన్నటువంటి ఆయన పార్టీ కార్యాలయంలో కొద్దిసేపు క్రితమే భేటీ అయ్యారు. అనుచర వర్గంతో సమావేశం అనంతరం కూడా నారా లోకేష్ ను కలిసేందుకు కూడా ఇప్పటికే అపాయింట్మెంట్ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి ఈ రోజు సాయంత్రానికే లేదంటే రేపటికి నారా లోకేష్ అపాయింట్మెంట్ వచ్చిన తర్వాత డొక్కా మాణిక్యవర ప్రసాద్ అయితే మాత్రం తన అనుచరుల మొత్తాన్ని తీసుకొని ఉండవల్లి నివాసంలో తెలుగుదేశం పార్టీలో చేరేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా అనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుంటూరు జిల్లాలో అయితే మాత్రం వరుస షాకుల మీద షాకులు తగులుతా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా పార్టీ క్యాడర్ మొత్తం కూడా సమాహితం అవుతా ఉంది. డైలమాలో పడింది. అసలు పార్టీలో ఏం జరుగుతుంది, ఎందుకు పార్టీని వీడుతున్నారనేటువంటి సంతృప్తులు కూడా ప్రస్తుతం అనిపిస్తా ఉంది. అంతేకాకుండా చూసుకోవచ్చు గుంటూరు నగరంలో నిన్న ఈ రోజు అయితే మాత్రం దాదాపు 8 మంది కార్పొరేటర్లు కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ షాకులు వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో కూడా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితిపై ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం అయితే మాత్రం ఆరాధిస్తా ఉంది. అసలు రాజీనామాలు ఎందుకు గుంటూరు జిల్లాలో ఎక్కువగా జరుగుతున్న కోణంలో కూడా ఇప్పటికే పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా కూడా ఈ రాజీనామాల పరివంపై అయితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుంటూరు జిల్లాలో ఒక భారీ షాక్ జరిగిందని మనం చెప్పుకోవాలి. శిరీష, చెప్పండి పవన్, మాణిక్యవర ప్రసాద్ పార్టీకి రాజీనామా చేసిన క్రమంలో వైసీపీ నేతలు దీనిని ఏ విధంగా స్పందిస్తున్నారు, ఎలా పుచ్చగిస్తున్నట్టుగా తెలుస్తోంది? అంటే ఖచ్చితంగా చూసుకోవచ్చు. గతంలో ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఎమ్మెల్సీగా కొనసాగారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు ఆయనను పత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్తగా దాదాపు 5 నెలల పాటు ప్రకటించారు. మరి అనంతరం కూడా తాటికొండ నియోజకవర్గ సమన్వయకర్తగా కూడా దాదాపు కేవలం 12 రోజులు మాత్రమే కొనసాగించారు. సో అనంతరం ఆయన్ని తీసుకొచ్చి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడమే కాకుండా గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు ఇచ్చినప్పటికీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే మాత్రం ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే తను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పి భావించినటువంటి తాడికొండ నియోజకవర్గం కావచ్చు, ఇటు పత్తిపాడు
ఎస్సీ కాన్స్టిట్యూన్సీ రిజర్వ్ నియోజకవర్గాలు కాబట్టి ఖచ్చితంగా అక్కడి నుంచి పోటీ చేయాలని చెప్పి కూడా డొక్కా మాణిక్య వరప్రసాద్ అయితే మాత్రం భావించారు. కానీ అక్కడ కాలం కలిసినాక జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఒక నిర్ణయాలతో కూడా తిరిగి మరలా ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినటువంటి అనంతరం ఖచ్చితంగా కూడా అక్కడ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు ఆ తాటికొండ బస్సు యాత్రలో కూడా డొక్కా మాణిక్య వరప్రసాద్ డయాస్ పైనే నించొని రాష్ట్రంలో తిరుపతి వెంకటేశ్వర దర్శనం దొరుకుతుంది కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దర్శనం దొరకట్లేదు, ఒక్కసారి అవకాశం కల్పించండి అయ్యా అంటూ కూడా బహిరంగ సభలో మాట్లాడినటువంటి మాటలు గతంలో కూడా దుమారం రేపాయి. మరి అలాంటి మాటలకు ఈ రోజు కూడా స్ఫూర్తి పలికే పెట్టే విధంగా కూడా డొక్కా అయితే మాత్రం రాజీనామా నిర్ణయాన్ని తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ రాజీనామా నేపథ్యంలో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ మొత్తం కూడా డైలమాలో పడింది. అసలు డొక్కా గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారంటే ఏం జరిగింది ఏంటి అన్న కోణంలో కూడా ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి అయితే మాత్రం ప్రస్తుతం విషయంపై ఆరాధిస్తా ఉన్నారు. ఈ రోజు ఉదయం డొక్కా ఇంటికి వెళ్లి కొంత బుద్ధగించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా డొక్కా అయితే మాత్రం ప్రస్తుతం అందుబాటులోకి రాలేదు. గత కొద్దిసేపు క్రితమే గుంటూరు బృందావన గార్డెన్స్ లో ఉన్నటువంటి పార్టీ ఆయన కార్యాలయంలో అయితే మాత్రం ఆ కార్యకర్తలతో సమావేశినట్టుగా తెలుస్తా ఉంది. మీడియా సైతం కూడా లోపలికి అయితే రానిలేదు. ఈ రోజు సాయంత్రం తుది నిర్ణయం తీసుకుంటాను, ఖచ్చితంగా తన రాజకీయ భవిష్యత్తుపై పూర్తిస్థాయి అంశాలను కూడా వెల్లడిస్తానని కూడా డొక్కా అయితే మాత్రం వివరించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. శిరీష. ఓకే పవన్, రైట్, థ్యాంక్ యూ.